నమస్తే అవధాని ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరికితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. బీఆర్ఎస్ ఇప్పుడు హరీష్ రావు నాయకత్వాన్ని ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ కాబోతుంది. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి మనీ ట్రాన్స్ఫర్, మనీ ఫ్రమ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ హెచ్ఎండిఏ నుంచి ఫారిన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన కేసులో విచారణ కోసం వెళ్ళారు. పొద్దున్నుంచి విచారణ జరుగుతుంది. సరే, ఆయన అరెస్ట్ చేస్తారా లేదా కొంతకాలం వదిలిపెడతారా ఏమిటో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ ఏదో ఒక సందర్భంలో బహుశా, అంటే ఇన్ మోస్ట్ ప్రాబబిలిటీస్ కేటీ రామారావు అరెస్ట్ తప్పకపోవచ్చు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితం అయ్యారు. కేవలం 2 సందర్భాల్లో మాత్రమే ఆయన బయటకు వచ్చాడు. మొదటి సందర్భం ఏదో నల్గొండలో, అంటే ఎలక్షన్స్ అయిన వెంటనే సింహం గర్జిస్తుంది అని ఏదో పెద్ద ప్రచారం చేసి అక్కడ ఒక మీటింగ్లో మాట్లాడాడు. తర్వాత ఒకే ఒక రోజు అసెంబ్లీకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన బయటికి రాల. ఎవరైనా వెళ్ళి ఆయనే కలుస్తున్నారు కానీ ఆయన బయటకు రావట్లేదు. సో ఈ ప్రస్తుత తరుణంలో ఆయన బయటకు వస్తారా అంటే సందేహమే. అండ్ పార్టీని, అంటే కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతతో ప్రస్తుతానికి లీడ్ చేస్తున్నది కేటీ రామారావు. అండ్ హరీష్ రావు కూడా పార్టీ లీడ్ చేస్తున్నాడు, కానీ హీఈస్ డూయింగ్ సెకండ్ ఫిడల్, ఫస్ట్ కాదు. అండ్ కవిత చాలా కాలం మౌనం తర్వాత పార్టీ అధ్యక్షుని కూతురుగా ఎమ్మెల్సీగా ఆమె కూడా మళ్ళీ రీయాక్టివేట్ అవుతుంది, కానీ ఓకే రైట్, టు విచ్ ఎక్స్టెంట్ షీ విల్. ఇప్పుడు పార్టీ దాన్ని ఏమంటారంటే ఒక సందిగ్ధావస్థలో ఉంది. అంటే ఎటు వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇన్ క్రాస్ రోడ్స్. ఈ క్రాస్ రోడ్స్ నుంచి దానికి బయటపడే మార్గం కావాలి. బయటపడే మార్గం కావాలి అంటే ప్రజాదరణ ఉన్న నాయకుడు దాన్ని లీడ్ చేయగలగాలి. సరే, ప్రజాదరణ చాలామందికి ఉంది, చాలామంది ఫార్మర్ మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇదంతా మామూలుగా ఏదైనా చెప్పచ్చు. కానీ హూ విల్ లీడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే పొరపాటున కనుక అందరూ అనుమానిస్తున్నట్టు రామారావు కనుక బిహైండ్ ది బార్స్ అయ్యే పరిస్థితి వస్తే ఖచ్చితంగా పార్టీలో నాయకత్వ సంక్షోభం వస్తుంది. సంక్షోభం వచ్చినప్పుడు దాన్ని ఒడ్డెక్కించే మనిషి కావాలి. కేసీఆర్ ఎంతవరకు బయటకు వస్తాడనేది సందేహం కనుక ఇన్వారియబుల్గా ది ఓన్లీ ఆప్షన్ దట్ రిమైన్స్ ఫర్ ది పార్టీ ఈస్ అలవింగ్ హరీష్ రావు టు లీడ్ ది పార్టీ. అయితే హరీష్ రావు పార్టీని లీడ్ చేయడానికి కేసీఆర్ కుటుంబంలో మిగిలిన సభ్యులు ఒప్పుకుంటారా? ఎందుకంటే ఇది క్రైసిస్ అయి ఉండొచ్చు, కానీ ప్రతి వాళ్ళకి ఉండే భయం ఏమిటంటే అది ఏ రాజకీయ పార్టీల్లో సహజంగా జరుగుతుంది. ఒకసారి వీళ్ళ అవకాశం చేజారితే, ఒకసారి గ్రిప్ పోతే కెన్ వీ గెట్ ఇట్ అగెయిన్? ఎందుకంటే మనం ఢిల్లీలో చూసాం. ఢిల్లీలో కేజ్రీవాల్ జైలు నుంచి రిటర్న్ అయ్యి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగే పరిస్థితి లేని సందర్భంలో అతిషిని ముఖ్యమంత్రి చేశారు. అతిషి చాలా వినమ్రంగా ఐ ఆమ్ మోర్ లాయల్ దెన్ ది కింగ్ అన్నట్టు కేజ్రీవాల్ ఎంటీ కుర్చీ అక్కడ పెట్టి దాని పక్కన ఒక కుర్చీ వేసి కూర్చుంది. ఈరోజు కూడా ఆమె టూ లాయల్ అంటూనే ఉంది. ఎందుకంటే ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సెకండ్, షీ హాజ్ నాట్ ఓవరాల్ గ్రిప్ ఆన్ ది పార్టీ. కనుక అంటే కేజ్రీవాల్ కూడా తనకి రేపొద్దున రాజకీయంగా ఇబ్బంది లేని మనిషిని చూసుకునే ఆ పదవి అప్పగించాడు. కానీ ఇక్కడ అలా కాదు. ఒకసారి హరీష్ రావు కనుక దాన్ని ఇఫ్ హీఈస్ ఏబుల్ టు కంట్రోల్ పార్టీ లీడర్షిప్, ఇఫ్ హీఈస్ ఏబుల్ టు గెట్ ది పార్టీ లీడర్షిప్, దెన్ థింగ్స్ విల్ చేంజ్. హరీష్ రావు చాలా ఎక్కువ ప్రజాదరణ కలిగిన నాయకుడు. సరే, ఇప్పుడు ఈ కాళేశ్వరం కేసులు ఇంకోటి ఇవన్నీ వేరు. కానీ అంటే ఆయన మీద, అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ప్రైవేట్ కేసు ఇదైంది,
మామూలుగా గవర్నమెంట్ పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా ఒక స్టేజ్కి రాలేదు. ఈ రెండు తీసేస్తే ఇప్పటివరకు వేరే కేసులు వెళ్ళు. కానీ కేటీ రామారావు హీఈస్ ఆల్మోస్ట్ నియరింగ్ ఫర్ అరెస్ట్. ఈ పరిస్థితుల్లో అతనికి నాయకత్వం ఇవ్వడానికి, అతనికి పగ్గాలు అప్పగించడానికి పార్టీ అంటే కేసీఆర్ కుటుంబం ముందుకు వస్తుందా రాదా, రాకపోతే ఏ పరిస్థితి వస్తుంది, ఇది వెయిట్ అండ్ సీ. బట్ ష్యూర్లీ ఇట్ విల్ బీ అన్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇన్ ద కమింగ్ ఫ్యూ వీక్స్. అవధానం.